హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈగా సిస్టర్స్. వర్షాకాలం వచ్చేసింది కదండి. మా ఊర్లో వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. పెంకుటిల్లులు, కొబ్బరి చెట్లు, దూరంగా కొండలు, చూడడానికి అయితే సీనరీ చాలా అంటే చాలా అందంగా ఉంది. వర్షాకాలం వస్తే ఎంతైనా వెదర్ చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి వెదర్ వర్షాకాలం వస్తే. ఇంకా వర్షం పడే ముందు ఇంకా ఉరుములు అవన్నీ ఉరుముతున్నాయండి. ఇంకా పైకి వచ్చి చిన్న వీడియో షూట్ చేశాను. ఇది మా ఇంటి ఎదురుగా సీనరీ అయితే ఇలా ఉంటుంది. ఎంతైనా పల్లెటూరి అందాలే వేరండి నిజంగా. ఇంకా వర్షం పడేలా ఉంది కదా అని కొన్ని విత్తనాలు నాటుతున్నాను. వెజిటేబుల్ కంటైనర్లో కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు వేసేసి పైన ఊరకల కొంచెం మట్టి కప్పేశాను అంతే. ఇదైతే షాప్స్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బాక్సెస్, ఆ బాక్సెస్ అండి. ఇంకా వాటిలో మెంతులు వేసేసాను. మెంతుకూర మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది కదా. అందుకే కొన్ని మెంతులు వేసుకొని కొన్ని వాటరే వేస్తున్నానండి. ఎందుకంటే మరి ఎక్కువ వాటర్ అయినా విత్తనాలు స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకే కొన్ని లైట్గా వాటర్ ఇచ్చేసుకున్నాను. ఈరోజు నైట్కి ఎట్లాగైనా వర్షం పడుతుందిలేండి. ఇది చిన్న కంటైనర్లో కూడా ధనియాలు వేద్దాం అనుకుంటున్నాను. కొత్తిమీర వస్తుంది కదా. ఇంకా ధనియాలు అనేవి మనము ఎలా ఉన్నాయి అలా వేసుకోకుండా కొంచెం సగానికి ఎరగొడితే మనకి స్ప్రౌట్స్ అనేవి తొందరగా వస్తాయి. ఇంకా ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు టేస్టీ, హెల్తీకి హెల్తీ చాలా మంచివి కదా. అందుకే ధనియాలు వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదు. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇంక ఇది ఒక లాంగ్ ఏరియా ఉన్న టబ్ అన్నమాట, చిన్నది. దీంట్లో కూడా మెంతులు వేసుకుంటున్నాను. మెంతుకూర అంటే మాకు చాలా ఇష్టం అండి. మేము ఎక్కువగా తింటూనే ఉంటాం మెంతుకూర. మెంతులు వేసుకుంటున్నాను. మనమే కాదండి, గార్డెన్ చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా చిన్న వయసు నుంచి నేర్చుకుంటారు ఎలా చేయాలి గార్డెనింగ్ అనేది. ఇంకా మట్టి వేసుకుంటున్నాను. ఇదైతే ఈ మట్టిలో కొంచెం మెన్యూర్, 100% సాయిల్లో ఒక 20% మెన్యూర్, 80% కొత్త సాయిల్ అండి. చూసారా, చిన్నపిల్లలు, చిన్న అమ్మాయి ఉంటే మా ఇంటి దగ్గర, అమ్మాయి కూడా వచ్చి నాతో పాటు విత్తనాలు వేస్తుంది. ఇంకా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను వాటి మీద. చెప్పాను కదా, కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో కూడా కొన్ని ధనియాలు వేసుకుంటున్నాను. చూసారా, సాయిల్ అనేది పొడి పొడిగా ఉంది. ఇప్పుడు దాకా వర్షం పడలేదు, ఈరోజు పడుతుంది కదా అని వేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో కూడా ధనియాలు వేసుకుంటున్నాను. సారీ ధనియాలు కాదండి, చిల్లీ సీడ్స్ వేసుకుంటున్నాను. అవి నారులాగా పోసాను. తర్వాత అవి కొంచెం పెద్ద అయ్యి కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత అవి తీసి వేరే కుండీలో రీప్లాంట్ చేసుకుంటాను. అండ్ కొన్ని మొక్కలు కూడా నాటుకుంటున్నాను. ఇదేం మొక్క నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. ఫ్లవర్స్ అయితే తెలుసు, కానీ ఈ మొక్క ఎవరికైనా తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఫుల్ రెడ్ కలర్లో ఉంటాయి. కానీ ఈ ప్లాంట్ పేరు అయితే తెలీదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో కూడా ఆ మొక్కలే నాడుతున్నారు. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి అని మాత్రం తెలుసు. ఫ్లవర్స్ని చూశాను, కానీ పేరు ఏంటో తెలీదు. ఫుల్ రెడ్ కలర్లో ముద్దగా ఉంటాయండి ఫ్లవర్స్. ఇంకా వీటిలో కూడా ఒక 4 మొక్కలు అయితే నాటాను. మన దీంట్లో కనకాంబరం మొక్కలు ఉంటాయి కదా, అవి నాటాను. మన గార్డెన్లో కూరగాయల పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పూల మొక్కల వల్లే పాలినేటర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అలాగే గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది కదా. అందుకే కొన్ని పూల మొక్కలు కూడా నాటుకోవడం మంచిది. ఇది 100 వరాహాల చెట్టు అండి. దీన్ని నేను స్టెమ్ తెచ్చి పెట్టాను. ఒక 1 వీక్ అవుతుంది. కొత్త లీవ్స్ కూడా వచ్చినాయి. సో నేను ఇంకా దాన్ని రీప్లాంట్ చేసుకుంటున్నాను. దీంట్లో కంపోస్ట్ తయారు చేశానండి నేను. ఇంకా కంపోస్ట్ బిన్లో పెడుతున్నాను. స్టెమ్ కట్టింగ్ కదా, ఎంతైనా కొంచెం ఎక్కువ కేరే తీసుకోవాలి. ఆ మెన్యూని ఎలా చేస్తాను అనేది రాబోయే వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇంకా సాయిల్ వేసుకొని చెప్పాను కదా వర్షం పడేలాగా ఉందని. సో కొంచెం వాటర్ ఇస్తున్నాను, మరీ ఎక్కువ వాటర్ ఇస్తే ప్లాంట్స్కి హార్మ్ కదా, సో కొంచెం వాటరే ఇస్తున్నాను. ఇంకా 100 రూపీస్ టబ్ అని చెప్పాను కదా, చిన్న టబ్, దాంట్లో పుదీనా ఉంటే ఆ పుదీనా కూడా నాటుతున్నాను. స్టెమ్స్ అండి, కొంచెం వడబడినట్టున్నాయి కానీ ఏం కాదు, వస్తాయి, రూట్స్ ఉన్నాయి కదా వస్తాయి. ఇంకా దాంట్లోనే తోటకూర కూడా ఉంది, ఒక సైడ్ నాటేసాను. అవి ఇది కొంచెం మార్నింగ్ లేవగానే నాటానండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే